సార్ ఇప్పుడు ఫ్యామిలీకి తెలియకుండా సీక్రెట్స్ ఏమైనా దాచిపెట్టారా? అంటే వాళ్ళు చెప్తే బాధపడతారు. అక్కడ ఇన్సిడెంట్స్ గానివ్వండి. అంటే హ్మ్. ఫ్యామిలీ దూరం ఉంటది గాబట్టి, వాళ్ళు భయపడతారేమో అని చెప్పకుండా మీకు ఇంజ్యూర్ అయినవి గానివ్వండి, మీ పక్కన వాళ్ళకేమైనా అయినప్పుడు మీరు భయపడ్డ సందర్భాలుంటాయి. అలాంటివేమైనా చెప్తే దానికి సీక్రెట్‌గా ఉన్నాయా? ఫ్యామిలీస్‌కి చెప్పకుండా ఉంటాయా అట్లా? ఆ! ఉన్నాయి మేడం. అలా ఉన్నాయి. హ్మ్. చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకు మళ్ళీ హ్మ్. వాళ్ళు టెన్షన్ డిప్రెషన్‌కెళ్ళిపోతారు. పడతారు. అవును. టెన్షన్ పడతారు. ఏందంటే చూడలేదు. హ్మ్. హ్మ్. మనకేందంటే అలవాటు. హ్మ్. వాళ్ళకు అలవాటు లేదు. ఏందంటే చూడలేదు కాబట్టి ఏదో చెప్పినారంటే ఏదో పెద్ద జరిగిండొచ్చు అవునవును. అనే ఇది ఉన్నదానికంటే ఎక్కువ భయపడతాం. అవును. ఎక్కువ భయపడతారు. అందుకని చెప్పేసి కొన్ని గ్లేజర్‌లో జరిగిన 4 పాయింట్ అప్పుడు నేను కొంచెము స్లిప్ అయిపోయి అంటే హ్మ్. ఫస్ట్ ఆల్రెడీ ట్రైనింగ్‌లో హ్మ్. దెబ్బ తాకిందని చెప్పినాను కదా! అవునవును. స్టార్టింగ్‌లో. స్టార్టింగ్‌లో. ఆ! అదే కాలు మళ్ళీ ఆహ్, సర్జరీ చేసినారు కదా! ఓకే. ఆ! అదే కాలు మళ్ళీ దెబ్బ తాకింది. ఓకే. హ్మ్. హ్మ్. ఆ టైంలో ఒక కాలనేది నాకు ఇది కాలేదు. అంటే హ్మ్. ట్రైనింగ్ చేయడానికి హ్మ్. హ్మ్. ముందుకు హ్మ్. రాలేదు. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్పారు. "ఇంకా కాదు నువ్వు ఇక్కడే ఉండొచ్చని." ఎందుకు గాదు? అంటే ఎందుకు బేస్ చేయలేము? క్యాంప్‌లో ఉండిపోమన్నారా? ఆ! ఆ! ఎందుకు గాదు? ఎందుకు చేయలేము? హ్మ్. ఇంపాసిబుల్ అనేది ఏం లేదు గదా! అని హ్మ్. జెప్పేసి మెడిసిన్ ఇవి తీసుకున్నాను. మళ్ళీ కొంచెం ఒక 10 డేస్ అనేది కొంచెం దానికి ఇది పెట్టేసి, అలాగనే మొత్తం ట్రైనింగ్ మొత్తం చేసేసాను. ఇంట్లో గూడా ఏం చెప్పలేదు. హ్మ్. బ్లడ్ ఒస్తున్నా గానీ నేను బ్లడ్ జ్వరం వచ్చింది. అయినా గానీ ఇది జేయలేదు. మొత్తము ట్రైనింగ్ చేసేసాం. 4 పాయింట్, 2 పాయింట్ అదంతా హ్మ్. ట్రైనింగ్‌లోనే పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ బీపీ లో అని జెప్పేసిన. బీపీ లో ఓకే. ఉండేటి వాళ్ళకి పైకి పంపరు. హుహు. దాన్ని గూడా ఉప్పు, గిప్పు తినేసి కొంచెం బీపీ హై చేసేసుకొని ఓకే. ఎక్కుతామంటే ఎక్కుతాము. దాన్ని హ్మ్. ది వరల్డ్ లార్జెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కుతామంటే ఎక్కుతాం. హ్మ్. ఎళ్ళాలంటే ఎళ్ళాలి. హ్మ్. దానికి ఎటువంటి ఇది లేదు. మనం ఒకసారి మైండ్‌లో పెట్టేసుకున్నామంటే అవునవును. చెయ్యాలంటే చేసేసేయాలి. హ్మ్. హిమ్మతే మర్ద్ మద్దతే ఖుదా అంటారు. అంతే. అవును. అది కావాలి అని చెప్పేసి నేను ఎలాగైనా ఎక్కాలంటే ఎక్కాలని ఆ ట్రైనింగ్ గూడా చేసేసిన. ఇంట్లో గూడా ఎవరికీ చెప్పలేదు. హ్మ్. బట్ అది కంప్లీట్ చేసుకొనే కిందికొచ్చాను నేను.